సో విలువల విద్య చివరి పాఠం చిన్నతనం నుంచి చిన్ననాటి నుంచి. ఓ కుమారా మ్రొక్కై వంగనిది మ్రానై వంగున అనే సామెత నాకు తెలిసి మీ అందరికీ తెలిసే అనుకుంటున్నాను. అంటే చిన్నతనంలో మనం చెప్పిన మాట, దట్టు యాజ్ ఏ టీచర్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 10 years లోపల మనం ఏం చెప్తే అదే ఉంటుంది మైండ్లో పిల్లలకి. అంటే చిన్నప్పుడు మనం చెప్పిన మాట విని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి పిలిచిన వెంటనే వచ్చి ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఈ మాట అనాలి, ఈ మాట అనకూడదు అని అర్థం చేసుకునే క్యాపబిలిటీ 10 years లోపలే ఉంటుంది. ఆఫ్టర్ 10 years నో నీడ్ టు సే ఎనీథింగ్, అసలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటే చాలు. మళ్ళీ వాళ్ళని ఇంటర్మీడియట్లో పట్టుకోవాలి. ఇంటర్మీడియట్లో వాళ్ళ టీనేజ్లో వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం, వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పేది ఏంటంటే చిన్ననాటి నుంచి సో బాగా చిన్నతనంలో కూడా ప్రతికూలమైన మార్గాల్లో వెళ్ళకూడదు, అంటే చెడు మార్గాలలో ప్రవర్తించకూడదు అని. ఏదో చిన్నతనంలే అని ఉదాసీనత వహించకూడదు, అది చాలా తప్పు. చిన్నతనంలో సాధారణంగా ఏ విషయాల మీద ఆసక్తి అనురక్తి చూపిస్తారో పెద్దయ్యే కొద్దీ ఆ విషయాలపై అధ్యయనం చేయడం వల్ల చిన్న వయసులోని మంచి ప్రావీణ్యత పొందుతారు. అలా బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీపాద పినాకపాణి గారు. ఈయన శ్రీపాద పినాకపాణి గారు. సో ఆయన ఒకసారి బిఎస్ లక్ష్మణరావు గారు అనే ఉపాధ్యాయుడు భైరవీ రాగంలో పద్యం పాడగా పినాకపాణి గారు అదే విధంగా పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. తర్వాత కాలంలో శ్రీపాద పినాకపాణి గారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వద్ద సంగీత విద్యను అభ్యసించారు. కాలక్రమంలో కర్ణాటక సంగీతంలో ఆయన తిరుగులేని వ్యక్తిగా తయారయ్యారు అని మనకి ఒక ఎగ్జాంపుల్. మరొకటి ఏంటి అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు కాశీపట్టణంలో గంగానది దాటి అవతల వైపు ఉన్నటువంటి సంత చూడడానికి స్నేహితులతో కలిసి వెళ్ళారు. అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేదు కదా. ఇఫ్ దే వాంట్ టు గో అంటే ఆ రివర్ దాటి వెళ్ళి ఆ సంతని చూడాలన్నమాట. అంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి ఓన్లీ బోట్లో వెళ్ళి బోట్లో రావాలి. పిల్లలందరూ కలిసి పడవ ఎక్కారు, వెళ్ళారు, సంత చూశారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు పడవ ఎక్కడానికి ఆయన దగ్గర మనీ లేవు. అలా అని మనీ లేవు కదా అని దొంగతనంగా ఎక్కి కూర్చోవడం ఆయనకి ఇష్టం లేదు. సో ఆయన ఏం చేశారు అంటే గంగానదిలో దూకి ఈది అవతలి ఒడ్డుకు చేరారు. అంత నిజాయితీగా ఆత్మగౌరవంతో ఉన్నారు కాబట్టి పెద్ద అయిన తర్వాత కూడా అదే లక్షణం ఉండిపోయింది. అందుచేతనే ఆయన జీవిత చరిత్ర సువర్ణాక్షరాలతో వ్రాయబడి చరిత్రగా మిగిలిపోయింది. సో చిన్ననాటి నుండి ఆయనకు నిజాయితీ, ఆత్మగౌరవం వంటి లక్షణాలు అలవడ్డాయి. మీరు మంచి పుస్తకాలు చదువుతుంటే మీకు తెలియకుండానే మీలోనే ఉన్నటువంటి కొన్ని అనురక్తులు, అంటే మీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ అన్నమాట, మీకు వస్తాయి. వీణ వాయించాలని, మృదంగం వాయించాలని, కథలు చెప్పాలని, టీచింగ్ చెప్పాలని, లేకపోతే డాన్స్ నేర్చుకోవాలని, పాటలు నేర్చుకోవాలని మనలోని అభిలాష బయటకు వస్తుంది. సో ఇక్కడ చూడండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు రివర్ స్విమ్ చేస్తూ క్రాస్ చేస్తున్నారు. సో ఈయన లాల్ బహదూర్ శాస్త్రి గారు మీకు తెలుసు కదా, ప్రధానమంత్రి గారిని. సో అందుకే ఆయన గొప్ప ప్రధానమంత్రి అయ్యారు. దీంతో 6వ తరగతి పుస్తక పఠనం కంప్లీట్ అయిపోయింది. మీకు నడత చెప్పాను, గుణము చెప్పాను, చిన్ననాటి నుంచి అనేది చెప్పాను, యోగ్యతకే అర్హత చెప్పుకున్నాము, సాయం చేద్దాం చెప్పుకున్నాము, సాటి లేని మేటి చెప్పుకున్నాం. ఒక్కొక్క లెసన్లో ఒక్కొక్క మోరల్ అనేది బయటకు వచ్చింది. పిల్లలారా, ఇందులో అంటే ప్రతి ఒక్కరి దగ్గర పుస్తకం ఉంది కాబట్టి థరోగా 1కి 4 సార్లు చదవడమే కాకుండా దాన్ని పాటించండి. అంటే పెద్దవాళ్ళకి సహాయం చేయడం, లేకపోతే మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మీలోని చెడు గుణాలను పోగొట్టుకోవడం,
అలాగే మనలో నిజాయితీగా మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోకుండా మనం మన గోల్ని రీచ్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా చాగంటి కోటేశ్వరరావు గారు రాసిన ఈ పుస్తకంలో ప్రతి అక్షరం చాలా వాల్యుబుల్. దట్స్ వై వాల్యూ ఎడ్యుకేషన్ అంటారు, విలువల విద్య. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్. రేపటి నుంచి 7th క్లాస్ లెసన్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.